గుడ్ ఈవినింగ్, నేను చందు. వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాళ అంశాలు ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. పూడి శ్రీహరి బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్పై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం. డీలిమిటేషన్పై ఢిల్లీలో ఉత్కంఠ. కేటీఆర్పై కవిత కీలక వ్యాఖ్యలు. ఈ అంశాలపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి రవివర్మ, హైదరాబాద్ నుంచి అజీం, చందు, ఢిల్లీ నుంచి కళా ఫీల్డ్ రిపోర్ట్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. మొదటిగా ఈ అంశాన్ని చూద్దాం. వైసీపీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి బెయిల్ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. నిన్న సొంత పూచీకత్తుపై కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగింది. తాజాగా కుప్పం కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో గిరీష్ A1గా, శ్రీహరి A2గా ఉన్నారు. ఇదే అంశంపై ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. చందు, నిన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి CPROగా పనిచేసినటువంటి శ్రీహరిని ఇవాళ నిన్న పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. కుప్పం పోలీసులు ముఖ్యంగా మార్చి 17వ తేదీన కుప్పానికి చెందినటువంటి ITDP కార్యకర్త వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, కేసు నమోదు చేశారు. ఆ మేరకు నిన్న ఉదయం విజయవాడలో తన నివాసంలో అతన్ని అరెస్ట్ చేశారు. శ్రీహరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయని వెంటనే అతని దగ్గర నుంచి ఫోను, ల్యాప్టాప్ రెండు స్వాధీనం చేసుకునేసి అక్కడిని విజయవాడ నుంచి కుప్పానికి తీసుకొచ్చారు. నిన్న రాత్రి నుంచి కూడా నిన్న సాయంత్రం వరకు కుప్పం పోలీస్ స్టేషన్లో విచారణ సాగించారు. నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్ నుంచి కుప్పంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచిన వెంటనే 25,000 రూపాయల సొంత పూచీకత్తుతో బెయిల్ అయితే మంజూరు చేసింది. కుప్పం జూనియర్ సివిల్ జడ్జి బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ను సవాల్ చేస్తూ కుప్పం పోలీసులు ఇవాళ ఉదయం హైకోర్టును ఆశ్రయించారు. కుప్పం అర్బన్ పోలీసులు అయితే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనలు విన్న పిదప, అంటే పోలీసుల వాదనలు, అటు శ్రీహరి తరపున లాయర్ వినిపించిన వాదనలు, రెండు వాదనలు విన్న పిదప కోర్టు అతనికి ఇచ్చినట్టు బెయిల్ను సస్పెండ్ చేయండి, మళ్ళీ నోటీస్ సర్వ్ చేసి మళ్ళీ విచారణ చేపట్టాలని చెప్పేసి బెయిల్ను సస్పెండ్ చేస్తూ రద్దు చేస్తూ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా కాసేపటి క్రితమే కుప్పం DSP అయితే స్పష్టం చేశారు. నిన్న కుప్పం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ అయినాయని చెప్పేసి కూడా DSP స్పష్టం చేశారు. మరో కాసేపట్లో DSP అధికారికంగా మీడియా ముందు వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుప్పంలో పోలీసులు కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప కూడా వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా శ్రేణులు విచ్చలవిడిగా వ్యక్తిత్వ హననాన్ని పలుపుతూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే కత్తి చేతబట్టి హత్యా రాజకీయాల జీవితం, చంద్రబాబు జీవితంతో హత్యా రాజకీయాలతో ముడిపడినది అని చెప్పేసి కత్తి చేపట్టి ఓ పోస్టర్ని అయితే పెట్టారు. ఈ పోస్టర్ని బేస్ చేసుకునేసి TDP కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ వచ్చారు. అయితే ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరపాలనే నేతృత్వంతో పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలోనే వీరు అరెస్ట్ చేసి దాదాపు 24 గంటలు కావస్తా ఉన్నా కూడా ఇంతవరకు కోర్టుకు ఎందుకు సరెండర్ చేయలేదని చెప్పేసి నిన్న కుప్పం పోలీసుల దగ్గర ఒత్తిడి తీసుకొచ్చారు వైసీపీ శ్రేణులు, అలాగే వైసీపీ లాయర్లు, వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి కూడా స్పష్టంగా పోలీసుల ద్వారా తెలుస్తూ ఉంది. ఆ మేరకు పోలీసులు, అటు రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే వాళ్ళు నిన్న పోలీసులు అరెస్ట్ చేసినటువంటి 24 గంటలు గడవక ముందే పోలీస్ స్టేషన్ కోర్టులు అయితే సబ్మిట్ చేశారని చెప్పి కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో మరింత పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అవసరం ఉందని చెప్పి కూడా కుప్పం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఉన్న పలంగా నిన్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ ఇవ్వడంతో తాము విచారించే అవకాశం లేకుండా పోయిందని చెప్పి కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. ఆ మేరకు ఇవాళ కుప్పం పోలీసులు శంకర్ అనే అర్బన్ CI నేతృత్వంలో ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనలు విన్న పిదప బెయిల్ రద్దు చేయాలి, సస్పెండ్ చేయాలి, మరోమారు నోటీసు ఇచ్చి విచారించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు మరో కాసేపట్లో నోటీసు జారీ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేశారు. మరోమారు పిలిపించి విచారించే అవకాశం ఉందని కూడా పోలీసుల ద్వారా తెలిసింది. చందు. రైట్ రవివర్మ.